అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మార్నింగ్ 7 అయితే అయింది. ఇప్పుడైతే మనం కార్వాన్ అనే ఏరియాకి అయితే వెళ్తున్నాము. కార్వాన్ ఎక్కడుందంటే అత్తపూర్కి దగ్గరలో అయితే ఉంది. ఇప్పుడు మనం మెహదీపట్నం అయితే వెళ్ళాలి. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనమైతే బేగంపేట వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. బేగంపేట లెఫ్ట్కి వెళ్ళాలి. చూసారుగా, చాలా వ్లాగ్స్లో నేను చూపించే ఉంటాను. ఇప్పుడు వచ్చేసి మనం తిరిగే ఏరియాలోనే మనం ఇప్పుడు మూసీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మూసీ నది దగ్గర అయితే చాలా వరకు ఓల్డెస్ట్ టెంపుల్, చాలా పురాతన కాలమైన దేవాలయాలు ఉన్నాయి. అది కూడా మూసీ నది ఒడ్డునే చాలా టెంపుల్స్ ఉన్నాయని నాకు మెల్లమెల్లగా తెలుస్తుంది. మనకును జాబ్ చేసుకుంటూ వెళ్ళేపాటికి లేట్ అవుతుంది కానీ బట్ పర్వాలేదు. ఇప్పుడైతే మనం మళ్ళీ వెళ్దాము. కాకపోతే రూట్ అయితే ఇటు ఎక్కువ అయితే చూపించాను నేను మీకు. సూర్యభవన్లో అయితే మంచి ఉదయాన్నే ఉదయిస్తున్నారు. మార్నింగ్ కదా, మనం ఎప్పుడు 10ంటికి 11, 9:30కి లేచి ఉరుకుతూనే ఉంటాము. ఎక్కువ టైం తీసుకోవద్దు, రప్ప 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 వెళ్ళిపోవడే. మనం నాకు తెలిసి కార్వాన్ వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఈ మధ్యలో మెహదీపట్నం, బంజారా హిల్స్, పంజాగుట్ట ఇదైతే వ్లాగ్ అయితే చేయను ఇంకా. ఎందుకంటే మీరు చాలా వ్లాగ్స్లో చూస్తూ ఉంటారు ఈ రూట్ అంతా. అదే రూట్లో చాలా టెంపుల్స్ ఉన్నాయని చెప్పి తెలియగానే నేను పరిచయం అయ్యా. అందరు ఒక్కొక్కరిని తెలుసుకొని వస్తున్నాను నేను. నేను అనుకున్న దానికంటే రోడ్ ఖాళీగానే ఉంది, బతికిపోయినా. ఈరోజు చాలా భయపడ్డా, ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చుక్కలు కనిపిస్తాయి అనుకున్నా. 5 మినిట్స్లో 6:30కి లేచిన, ఇంట్లో 6:30కి లేచి స్నానం చేసి వాష్రూమ్కి బడ రెడీ అయ్యి ఫాస్ట్గా బండి తీసి వెనకాల టాప్ బాక్స్ ఫిట్ చేసి ఇవన్నీ ఫిట్ చేసేపాటికి టాప్ బాక్స్ ఫిక్స్ చేసి అన్నీ చేసేపాటికే సరిపోయినా. ఇంకా రైట్ వెళ్ళాలి, ఇంకా సిగ్నల్ వల్లేదు. ఆపోజిట్లో ఉంది, అట్లా వెళ్ళేది గోల్కొండ రూట్లో వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం ఇటు లెఫ్ట్లో వెళ్తున్నాము. ఈ రూటు మనం వచ్చాము, ఇటు వచ్చే ఉంటాము ఆర్జీఐ ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే మనం ఈ లెఫ్ట్కే వెళ్ళాలి. ఈ స్కూల్ డ్రైవర్ ఉన్నాడు, సిగ్నల్ వేసి బాగానే వేస్తున్నాడు కానీ ఇందాక సిగ్నల్ వేయలేదు, చంపిండు అనుకో. మొత్తానికి అయితే ఏరియా లోపలికి అయితే వచ్చాము. కొత్త ఏరియాలోకి వస్తే ఇట్లాగే అనిపిస్తుంది, కొత్త ఈ ఏరియాలోకి అయితే మనం వచ్చింది కొత్త. మనం అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఆ లెఫ్ట్ ఆపోజిట్లో రూట్ ఉంటుంది చూడండి, అది కూడా మనకు గోల్కొండ వెళ్ళే రూట్ వస్తుంది. ఈ రూట్ నుంచి మనం స్ట్రైట్గా అయితే వస్తున్నాము. ఇంకెంత దూరం, కొంత దూరంలో వెళ్తే మళ్ళీ రైట్ తీసుకోవాలి మనము. రైట్ వెళ్ళొచ్చు కానీ ఏదో ఈజీగా ఉండేటట్టుంది ఈ రూటు. పర్వాలేదు, రూట్ అయితే ఖాళీగా ఉంది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీశతిలో సాగర, రామదూత తిలిత బల అంజని పుత్ర పవన సుతరామ, మహావీర విక్రమ బజరంగి సుమతికి నివారక సంధి. ఇంకెంత దూరం ఉంది, ఇంకొంచెం దూరం ఉంది అంతే. ఇప్పుడు మనం వెళ్ళేది మూసీ నది ఒడ్డునున్న టెంపుల్కి. మూసీ నది పక్కనే కనబడుతుంది. నాకు అసలు విషయమే అర్థం కాదు ఏంటంటే, మనకి ఈడ మూసీ నది దగ్గర ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి. మన హిందూస్ అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు, లేకపోతే ఎంత దూరం ఉందో ఏడెళ్తాంలే అనొచ్చు. కానీ మన పురాతన దేవాలయాలు అంటే అప్పట్లో రాజుల కాలంలో నుంచే మన టెంపుల్ని కాపాడుతున్నా అంటే మనం కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ అవ్వాలి అలాంటి టెంపుల్, పురాతన టెంపుల్ దర్శించుకోవడానికి. ఇదే హనుమాన్ టెంపుల్. యాక్చువల్ ఆ ముందు నుంచి రావాలి మనం, నేను వెనక నుంచి వచ్చినా కాబట్టి ఇప్పుడు యూటర్న్ ఇక్కడే తీసుకోవాలి. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికైతే మ్యాప్ ఎండ్ అయిపోయింది, చూసారు కదా. మనం ఆ ఎదురు రూట్ నుంచి అయితే ఇట్లా వచ్చాము. నేను వెనక నుంచి వచ్చాను, ముందు నుంచి కూడా రూట్ ఉంది ఇంకోటి. అలా మరి ఏమంటారేమో పంతులు అయితే, పంతులు గారు ఆర్టీఓ ఆఫీస్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ బైక్ కూడా ఈడే పెట్టారు. బండి పార్కింగ్ ఎక్కడ అనేది మాత్రం తెలియట్లే నాకు. ఏడ పెట్టుకోవాలి, ఈడ పెట్టొచ్చా? ఈడ పెడదాం కార్ దగ్గర.
బాగుంది కదా, చాలా పెద్ద ప్లేస్. జై శ్రీరామ్. ఎంట్రీ సూపర్ కదా. జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం కర్వాన్లోని శ్రీ కేసరి హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టెంపుల్ వచ్చి 400 years బ్యాక్ టెంపుల్. వెనకాల చూస్తుంది కదా, ఇదే ఎంట్రీ అయితే లోపలికి. మన వారాహిని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. వారాహిని పెట్టి ఆ లోపల నుంచి అయితే ఆ ఎంట్రీ నుంచి అయితే వచ్చాము మనం లోపలికి. లోపలికి వచ్చిన తర్వాత అయితే దర్శనం అయిపోయింది, పూజలు కూడా అయిపోయింది. లోపల ఎలా ఉంటుందో టెంపుల్ వీడియో చూపిస్తా. అంతకుముందు ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేసి గోశాలను రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్. ప్రస్తుతం అయితే మనం అయితే గోశాల అయితే చూద్దాం. గోశాలకైతే ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే బ్యాక్ కెమెరా అయితే ఇప్పుడైతే మనం వెళ్తున్నది అయితే గోశాలకైతే వెళ్తున్నాము. గోశాల ఎంట్రీ అయితే చూడండి, గోమాతలు అయితే అక్కడ ఎక్కువ ఉన్నాయి మనకి. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ శనీశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి గోశాల కూడా ఉంది. ఇక్కడ గోశాలకైతే ఫుడ్ బయట నుంచి అయితే తీసుకొస్తారు. తెలుసు కదా గోమాతలు ఏమైతే తింటాయో ఆకులు అలాంటివి తీసుకొస్తారు. నాకు తెలియదు ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ తెద్దాం అనుకున్నా, కానీ మనకి ఎక్కడ భయం చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, గోమాతలు చాలా మంచిగా ఫుడ్ అయితే బయట నుంచి తీసుకొస్తారు. మంచి గడ్డి ఏమేమి తింటాయో గోమాతలకు అయితే. మీరు ఎవరైనా వస్తే కనుక కంపల్సరీ గోమాతల కోసం ఏమైనా తీసుకురండి. గోమాతకి ఒక్కొక్క ఫుడ్కి ఏదో చరిత్ర ఉంటుంది, మన పాపాలు పోవడానికి అలా అని చెప్పేసి చాలా ఉంటాయి. అవి మీకు ఐడియా ఉంటే అలాంటి ఫుడ్ తీసుకొచ్చేయండి, గోమాతలకైతే పెట్టండి. శ్రీకృష్ణ వారు అయితే అక్కడే ఉన్నారు. అక్కడ గోమాతలు ఎక్కడుంటే శ్రీకృష్ణ వారు అక్కడ ఉంటారని అంటారు కదా, అది. ఇప్పుడైతే రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇప్పుడైతే మనం గోశాల నుంచి ఇట్లా వెళ్ళాలి, అట్టే దారి ఉంది, మనమైతే ఇట్లా వెళ్దాము. ఇప్పుడైతే మనం రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చూసాము. పంతులు గారు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడైతే గోమాతలు కనపడుతున్నాయి కదా, చూడండి ఎన్ని గోమాతలు ఉన్నాయో. దర్శించుకొని ఇక్కడ మాత్రమే మన ఫుడ్ తీసుకొచ్చి పెడితే కనుక చాలా పుణ్యం జరుగుతుంది మనకి. నిజం చెప్తున్నాను, ఇది అందరికి మీకు కూడా తెలుసు. హిందూ ధర్మం ప్రకారం ఏ ఫుడ్ గోమాతకి పెడితే ఏం జరుగుతుంది, మనకి ఎంత మంచి జరుగుతుంది, ఎప్పుడు పెట్టాలి. కొంతమంది శనగలు పెడతారు, కొంతమంది పాలకూర పెడతారు, కొంతమంది వచ్చేసి పచ్చగడ్డి పెడతారు. అలాంటి చాలా చేస్తూ ఉంటారు. చాలా ఆరోగ్యంగా ఉన్నాయి గోమాతలు అయితే, చాలా బాగా ఇక్కడ చూస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇక్కడికి భక్తులు వచ్చి విచ్చేసి మంచిగా దర్శించుకోవాలనుకుంటున్నాను. అలాగే రేణుకామాత ఎల్లమ్మ మందిరం అయితే లోపలికి అయితే వెళ్దాము. ఇదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. నేను చాలాసార్లు వెళ్ళలేదు, చాలామంది చెప్తే వింటూ ఉంటాను రేణుకామాత మందిర్ అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే గుడి క్లోజ్ ఉంది, గంటలకైతే ఉంది. ఇప్పుడు పంతులు గారు మనకి ఏం చెప్పారంటే ఈ గంట నుంచి గంట పైకి లేపి వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు. అంతలోకి అమ్మవారికి అయితే మనం ఒక ప్రదక్షిణ అయితే చేద్దాము. నేనైతే రేణుకా ఎల్లమ్మ గుడి గర్భగుడి దగ్గర చూడండి, ఇక్కడ తాబేలు ఉంది. తాబేలు చాలా మంచిది చాలా మందికి. అలాగే ఇప్పుడైతే గంట లిఫ్ట్ చేసి రేణుకా ఎల్లమ్మ మాతను అయితే చూపిస్తున్నాను చూడండి. అమ్మవారు చాలా బాగున్నారు కదా. జై రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుంది. దర్శనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం గుడి దగ్గరికి వెళ్ళి అలాగే రేణుకా ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే మనం హనుమాన్ మందిర్కి అయితే వెళ్దాం పంతులు గారు చెప్పినట్టు. ఈ పంతులు గారు అన్నస్వామి అయితే పావురాల కోసం ఫీడ్ చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ పావురాలు వచ్చినాయి చూడండి, ఆడ పైన ఉన్నాయి. చాలా సేవ చేస్తున్నారు అన్న వాళ్ళ పావురాలకు కూడా. ఇక్కడ కూడా అయ్యప్ప మాల ఇక్కడ చేస్తారని చెప్పి నేను మా హనుమాన్ టెంపుల్ దగ్గరే మాల తీసి పెడుతుండే. ఇక్కడ కూడా విఘ్నేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే మన శనీశ్వరం చూడండి, శనీశ్వర స్వామి అసలు ఎట్లున్నారు. మనం ఇట్లా విగ్రహాన్ని ఎప్పుడైనా చూసుంటామా? శనీశ్వర స్వామి చూడండి, మీకు చూపిస్తా చూడండి. శనీశ్వర స్వామి చూడండి ఎట్లా ఉన్నారు, గంభీరంగా శక్తివంతంగా కనపడుతుంది విగ్రహం అయితే. మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ప్యాంట్ ఓన్లీ షర్ట్ ఉండొద్దు, బనీన్ ఉండొద్దు, ఓన్లీ ప్యాంట్ మీద ఉండాలి, బెల్ట్ కూడా ఉండొద్దు. ప్లస్ వచ్చేసి ఇది మన చూస్తున్నారుగా, లోపలికి వస్తే మాత్రం ఈ లోపలికైతే ఆ గుడి అయితే లోపలికి వెళ్ళాలి. మన ఆ టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి, హనుమాన్ టెంపుల్. ఇది వచ్చేసి మన మూసీ నది ఉంది కదా, మూసీ నది పక్కకైతే ఉంది ఇదే టెంపుల్. మనం ఇంతకుముందు వెళ్ళిన టెంపుల్స్ కూడా అదే మూసీ నది ఒడ్డునైతే ఉన్నాయి.
అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నాగా ఇవన్నీ ఇల్లు రూమ్స్ ఉన్నాయి అవతల సైడు. మన కల్చర్ని అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి అయితే మీ బ్యాక్ సైడ్ కూడా కనపడుతుంది మీకు. అంతేకాకుండా మనం గుడి లోపలికి అయితే ఒకసారి వెళ్ళేసి చూద్దాము. ఇక్కడ అన్నదానం జరిగేటప్పుడు అయితే ఇక్కడైతే జరుగుతాయి అనుకుంటా. ఇక్కడైతే పొయ్యలు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పొయ్యలు అయితే ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అన్నదానం జరిగేటప్పుడు వంట అయితే ఇక్కడ చేస్తారనుకుంటే. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. అంతేకాదు మనం మూసీ నదిని అయితే ఒకసారి చూద్దాము, చూపిస్తా చూడండి. ముచ్చు నది ఏమంటారు మూసీ నదిని. ఇది బ్యాక్ సైడ్ డోర్ అనుకుంటా. ఇది ఒక డోర్ ఉంది ఇటు వెళ్ళడానికి. ఇది మన మూసీ నది చూసారు కదా, ఇదంతా మూసీ నది అని. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా టెంపుల్లో అయితే ఇది వచ్చేసి ఇక్కడ నుంచి లేడీస్ అయితే దర్శనం చేసుకుంటారంట. ప్రస్తుతం అయితే హనుమంతుల వారి పూజ జరుగుతుంది. ఇది వచ్చేసి లోపల ఎంట్రీ ద్వారం అంటే మనం కిందకైతే హనుమంతుల వారిని గర్భగుడిలోకి అయితే వెళ్ళాలి. ఈ గర్భగుడిలో నుంచి అయితే వెళ్తాం మనము. షర్టు బనీని తీసేసి వెళ్ళాలి. ఇప్పుడు చూసారా అంకులు అన్న వాళ్ళందరూ ఎట్లా వెళ్తున్నారో అట్లా వెళ్ళాలి. నేను కూడా షర్టు బనీని తీసేసి లోపలికి వెళ్ళాలి చూస్తున్నాను. అందరం అట్లా డౌన్లోకి అయితే వెళ్ళి లోపలైతే గర్భగుడిలోకి అయితే వెళ్తాము. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అయితే పూజ అయితే జరుగుతుంది చూడండి. ఈడంతా పూజ జరుగుతుంది. ఈడ లోపలైతే గర్భగుడిలో అయితే అంతా హారతి ముందు అయితే మహాదేవులు వారు ఉంటారు. శివలింగం ఎదురు అయితే మన పంతులు గారు అయితే మన ఆంజనేయ స్వామికి అయితే హారతి ఇస్తున్నారు. ఇట్లా చాలామంది భక్తులు వచ్చారు. అందరూ కలిసి భక్తులకి అయితే ఇవ్వడం జరిగింది హారతి అనేది. లేడీస్కి అయితే అక్కడ హారతి అయితే అక్కడ పెడతారు హారతి తీసుకోవడానికి. ప్రస్తుతం అయితే ఇప్పుడు పంతులు గారు అయితే బొట్టు పెడుతున్నారు కదా, ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయి చూసారా, అవి హనుమంతుల వారి కాళ్ళ కింద ఎప్పుడు వస్తూ ఉంటాయంట. ఆ నీళ్ళనే భక్తులకి మీద చల్లితే భయం అవన్నీ పోతాయంట. ఇప్పుడైతే చూసారు కదా, ఈ బ్రో అయితే హనుమంతుల వారి దగ్గర కాళ్ళ దగ్గర వచ్చే నీళ్ళు వచ్చేసి తీసుకొని వెళ్తున్నారు. చాలా మంచి జరుగుతుంది అంటే ఇల్లులో కానీ మనం ఒంటి మీద చల్లిన పంతులు గారు చెప్పారు. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు అయితే ఉరుముతూ ఉంటాయంట, లోపల వస్తూ ఉంటాయంట. ఆ నీళ్ళనే భక్తులందరికీ వచ్చే భక్తులకి మీద చల్లి వాళ్ళకి ఏ ఆపదలు రాకుండా ఉండడానికి ఉంటాయంట. ఇప్పుడైతే చూసారు కదా, మొత్తం పూజ అయిపోయిన తర్వాత అయితే ఇట్లా లోపల ప్రశాంతంగా 5 నేతి దీపాలు అయితే ఉన్నాయి. 365 days ఇక్కడ నేతి దీపాలు నెయ్యితో అయితే ఉంటాయి. ఇప్పుడైతే చూడండి, నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అయితే కొంతమంది భక్తులు అయితే అన్నవాళ్ళు అయితే వెళ్తున్నారు. వాళ్ళకి పూజ ఉందంటే ఈరోజు. లోపలైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ నేను లోపలికి వెళ్ళలేదు. మన లేడీస్ దర్శనం చేసుకుంటారు కదా ఆ హోల్స్లో నుంచి, అక్కడ నుంచి అయితే నేను వీడియో తీస్తున్నాను ఫోన్ తోటి. అలంకరణ అయితే బాగా చేపించారు. అలంకరణ కానీ మంచిగా చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే చూసారు కదా, లేడీస్ అయితే గర్భగుడిలోకి నాట్ అలౌడ్. ఇక్కడ నుంచే దర్శనం చేసుకుని హారతి తీసుకోవాలి. అక్క వాళ్ళే పూజ చేయించుకుంది. ఇప్పుడు పూజ అయితే అయిపోయింది, హారతి అయితే తీసేసుకున్నారు. ఇక్కడ నుంచి కూడా ఆంజనేయ స్వామి చాలా మంచిగా కనపడుతున్నారు కదా మన కంటికి అయితే. చాలా బాగుంది. అందరు రాండి, అందరు వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే చాలామంది అయితే లోపల గర్భగుడిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ నుంచి హారతి తీసేసుకొని వెళ్ళిపోతారు. షర్టాను బన్నీని తీయకపోతే కనుక. కొంతమంది అయితే ఇక్కడ నుంచే ఫోటోలు తీసుకుంటారు. గర్భగుడిలో అయితే లేదు. తీర్థ ప్రసాదాలు అయితే తీసుకొని పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు భక్తులందరూ. అయితే మనమైతే ఇంకా మిగతా పంతులు గారితో మాట్లాడేద్దాం.
సంస్థానం 450 పెడతారు. ప్రపంచంలో అట్లా పెట్టే దేవాలయం ఇది ఒకటే. 5 దీపాలు అఖండం 360 రోజులు నడుస్తూ ఉంటాయి ఆవు నెయ్యితో. ఇక్కడ ప్రత్యేకత అంటే ఏమైనా కోరికలు ఉంటే ముడుపులు కట్టి ఖచ్చితంగా దాని నియమం పాటిస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ ముడుపు కట్టే కార్యక్రమం శనివారం మరియు మంగళవారం పొద్దున్నే ఉంటుంది, 9 నుండి 1 గంట వరకు. 450 సంవత్సరాల క్రితం సమర్థ రామదాస్ స్వామి గారు, శివాజీ గురువు, ఇక్కడ అనుష్ఠానం చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం. ఉచ్చుకుందా నది ఇసుకతో చేసిన విగ్రహం. అందుకోసమని ఇసుక పైన సింధూరం ఉండదని గంధం కుంకుమ పువ్వు లేపనం పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసినారు. అప్పటి నుంచి కేసరి హనుమాన్ దేవాలయం ప్రసిద్ధిగా ఉంది. ఇక్కడ మేము 11వ తరం సేవలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, గురూజీ పంతులు గారు, ఆయన చాలా అనుభవం గల అంట, జ్యోతిష్యం బాగా చెప్తారు. ఇక్కడ భక్తులు చూడండి చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నారు. నేను అంతా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చున్నాను, చూద్దాం ప్రశాంతం కోసం. కూర్చున్న తర్వాత అయితే ఇక్కడ దర్శనాలకు చూడండి భక్తులు కూడా చాలామంది లేట్గా వచ్చారు, కానీ చాలామంది వచ్చారు. ఇప్పుడు గురూజీ చూశారు కదా, ఈయన జాతకం అయితే చెప్తున్నారు. వీళ్ళందరికీ అయితే చాలా మంచిగా చెప్తారు. ఈయన చెప్పిందంతా జరిగింది ఇప్పుడు దాకా. చాలామంది దూరం నుంచి కూడా వచ్చారంట, దూరం నుంచి కూడా వచ్చి చెప్పారు. ఇక్కడ అంతే చాలామంది చెప్పుకుంటారు. ఆయన చాలా మంచిగా సొంత మనుషులకి ఎలా అయితే చెప్తారో అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు. ఇప్పుడు దాకా ఏది ఆయన చెప్పింది అయితే జరగకుండా లేదంట, అంత మంచిగా జరిగి అందరూ సక్సెస్ అయ్యారంట. అందుకని ఇక్కడ చాలా మంది వస్తారు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారంట. మహాదేవులు వాళ్ళ టెంపుల్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మహాదేవులు వారిది ఏదైతే ఉందో శివలింగము, ఆ శివలింగం వచ్చేసి మనకు అక్కడ గోశాల ఉంది కదా, ఆ గోశాలలో వచ్చేసి కింద మనం ఏమంటారు, గోశాల దగ్గర మనం ఆవులు వచ్చేసి నిలబడడం వల్ల అక్కడ మట్టి ఇసుక అవన్నీ ఉండడం వల్ల అక్కడ వర్షాకాలం అప్పుడు నార్మల్గా మొత్తం తడి అయిపోయి దాని నుంచి పురుగులు వచ్చేసి మన గోమాతల కాళ్ళకి పురుగులు రావడం జరిగింది. అలా జరుగుతుంటే కింద ఫ్లోరేజం అని చెప్పేసి వేస్తున్న సమయంలో అంత తోమి మంచి నీటికి సర్దే టైంలో కింద అయితే శివలింగం భూమిలో దొరికిందంట. ఆ శివలింగాన్ని ఇప్పుడు వచ్చేసి అక్కడ గుడి అయితే నిర్మిస్తున్నారు. ఇదంతా పంతులు గారు చెప్తా అన్నారు, బట్ దానికోసం వెయిట్ చేశాను చాలా. మనకోనో టెంపుల్ విష్ణు టెంపుల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది, లేట్ అయిపోతుంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. నేను సరిగ్గా చెప్పకపోవచ్చు, మీకు చెప్పేది ఏమేనండి, ఇక్కడ ఏదైతే మనకు గోశాల ఇంతకుముందు మీకు చూపించానో ఆ గోశాల అనేది ఫ్లోరిజం అని, కింద అంతా ఫ్లోరిజం అని చెప్పేసి క్లీన్ చేశారు. ఆ క్లీన్ చేసే టైంలో అక్కడ కనపడుతుంది కదా, ఆ గోశాల క్లీన్ చేసేటప్పుడు శివలింగం అయితే లోపల భూమి లోపల అయితే దొరికితే అదే శివలింగాన్ని ఇప్పుడు వచ్చేసి అక్కడైతే గుడి నిర్మాణం అయితే జరుగుతుంది. ఓకేనా గాయ్స్, మీరు ఎవరైనా ఈ గుడికి రాకపోతే కంపల్సరీ రాండి. వీడియో చూస్తే చాలా బాగుంది. అంతేకాదు లోపల పంతులు గారు కూడా, ఒక పెద్ద పంతులు గారు జ్యోతిష్యం కూడా చెప్తున్నారు. ఆయన కూడా చాలా బాగా చెప్తున్నారు, చాలామంది చూపిస్తున్నారు. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఓల్డెస్ట్ టెంపుల్ చూడాలనుకుంటే నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే మనం 11 o'clock క్లోజ్, ఇప్పుడు 10 అయిపోయింది. నేను అందుకని పంతులు గారికి వెళ్తున్నాను చెప్దాం అనే టైంకి ఏమైందంటే పంతులు గారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు చిన్న పని ఉండి, దానివల్ల నేను పంతులు గారి కోసం వెయిట్ చేశాను. బట్ రాకపోయేపటికి మనకి ఆ గుడి టెంపుల్ చూడాలి, మళ్ళీ లేకపోతే మిస్ అయితే ఆ గుడి మళ్ళీ 6 o'clock అంటే ఈవినింగ్, అప్పటిదాకా మనం ఇక్కడ ఉండలేము కదా, అందుకని చెప్పేసి వెళ్తున్నాను. అందరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, నా వీడియో అయితే మీకు ఫుల్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్దాం.